తెలియదు. నిజానికి చెప్పాలని శరీరాన్ని విడిచిపెట్టేదానికి ఆయన ఒక్కసారి వాళ్ళ స్థితిలోకి పోయినప్పుడు శరీరంలో ఉండేటువంటి ఒక టైప్ హైబర్నేషన్ అది. మామూలుగా శరీరంలో ఉండేటువంటి ఫంక్షన్స్ కూడా ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు వాళ్ళు. కానీ వీళ్ళకి తెలియక ఒక్కోసారి దాన్ని సమాధి చేసే అవకాశం ఉంటుంది. ఆ శరీరంతో సాధించాల్సినటువంటి పనులు కొన్ని ఉండేటప్పుడు ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తాను నేను అని చెప్తారు. మరి రాకపోతే బాబా అని అడుగుంటాడు ఎవరు మహర్షపతి. అంతా తెలియదు కదా అతనికి. రాకపోతే సమాధి చేస్తులేరా అని అంటాడు. అది చెప్పేటప్పుడు ఎట్లా చెప్పారంటే నన్ను 3 రోజుల దాకా చూడు, నేను రాకపోతే సమాధి చేస్తాను అనే రకంగా మనకి అవి వాళ్ళ యొక్క నిద్రపోయి లేవటం లాంటిది. మంచి స్లీప్ తీసుకుని లేవటం లాంటిది. లేదు, ఇలా చేయలేదు. ఎందుకంటే మళ్ళా చేశాను ఎక్కడ జీవించాడు. వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే అహ్మదీయ మూవ్మెంట్ అని ఒక కల్ట్ ఒకటి ఉంది క్రిస్టియానిటీలో. ఆ కల్ట్ వాళ్ళు ఏం చెప్తారనంటే జీసస్ నిజంగా చచ్చిపోలేదు. ఎందుకనంటే జూయిష్ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళని పూడ్చిపెట్టడం కానీ లేదా కాల్చడం కానీ చేయదు. శవాన్ని ఒక పెద్ద గుహలాగా ఉంటుంది. ఆ గుహల శరీరాన్ని వేసేసి బండగా వేస్తారు. ఆయన చచ్చిపోయాడని అనుకొని సిరివేసిన తర్వాత తీసుకొచ్చి దాంట్లో వేసేసారు. కానీ నిజంగా ఆయనకి చచ్చిపోలేదు. చచ్చిపోకుండా ఆ బండం దోసుకొని బయటకు వచ్చేసాడు. మళ్ళాగా నాడు ఉంటే చంపేస్తారేమోనని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇండియాకి వచ్చేసి హిమాలయాల్లో తిరుగుతూ కాశ్మీర్లో శ్రీనగర్ దగ్గర సమాధి అయిపోయాడు. ఇంకా కూడా ఆయన సమాధి ఎక్కడ ఉన్నది అనేటువంటిది ఒక కథనం. అది అక్కడ కూడా ఆయన చచ్చిపోయి లేచిన అర్థం కాదు వాళ్ళు చెప్పేదానికి కూడా. ఆయన చచ్చిపోలేదు, అసలు చచ్చిపోయాడని మిస్టేక్ అయినారు వాళ్ళు. ఇటువంటివి స్టోరీస్ చాలా ఉన్నాయి. ఈ సంఘటనకు జరిగిన తర్వాత అక్కడ ఏమైనా చేంజ్ వచ్చిందండి బాబా దగ్గర? వచ్చిందిగా, మొత్తం ఆయన జీవిత పందాలోనే మార్పు వచ్చింది. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాతనే ఆయన దగ్గరికి ఇప్పుడు మనకుండే సాయిబాబాగా వ్యక్తం కావటం మొదలుపెట్టింది. అంతకుముందు మామూలుగా ఎవరితో సంబంధం లేనటువంటి ఒక ఫకీర్లాగానే ఉండేవాడు. ఏదో ఊర్లో ఉండే నలుగురు వస్తే ఎవరు కూర్చునేవాడు, వాళ్ళతో కలిసి కాసేపు ఉక్కా పిలిచేవాడు, కాసేపు కబుర్లు చెప్పేవాడు, అంతవరకే. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత బయట నుంచి రావటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఆయన మహిమ ప్రకటన ఉండటం మొదలైంది. అలా ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్లోకి మారేటువంటి, అందుకే హైబర్నేషన్ అన్నది నేను. ఈ మారేటువంటి మధ్యలో ఉండే ప్రక్రియ లాంటిది అది.